హాయ్ వెల్కమ్ టు ఎలక్ట్రికల్ కమాండ్. ఈ వీడియోలో మనం సిస్టమ్ యొక్క పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేయడానికి ఎంత రేటింగ్ ఉన్న కెపాసిటర్ బ్యాంక్స్ని కనెక్ట్ చేయాలో తెలుసుకుందాం. కెపాసిటర్ బ్యాంక్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒకవేళ హై రేటింగ్ కెపాసిటర్ బ్యాంక్ని సెలెక్ట్ చేస్తే పవర్ ఫ్యాక్టర్ అనేది లీడింగ్లోకి వెళ్తుంది. అదేవిధంగా లో రేటింగ్ ఉన్న కెపాసిటర్ బ్యాంక్ని సెలెక్ట్ చేస్తే మనకు కావాల్సిన డిజైర్ పవర్ ఫ్యాక్టర్ అనేది ఇంప్రూవ్ కాదు. అసలు పవర్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి, లో పవర్ ఫ్యాక్టర్ వల్ల ఏ డిసడ్వాంటేజ్ ఉంటాయో దాని గురించి నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. సిస్టమ్ యొక్క ప్రజెంట్ లోడ్ అండ్ ప్రజెంట్ పవర్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని మనకు కావాల్సిన డిజైర్ పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేయాలి అంటే మనం ఎగ్జాక్ట్ కెపాసిటర్ బ్యాంక్ రేటింగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 500 కిలోవాట్ లోడ్ 0.8 పవర్ ఫ్యాక్టర్ వద్ద ఆపరేట్ అవుతుంది అనుకుందాం. ఆ సిస్టమ్ యొక్క పవర్ ఫ్యాక్టర్ని మనం 0.99కి ఇంప్రూవ్ చేయాలి. అంటే ఆ సిస్టమ్కి మనం ఎంత రేటింగ్ ఉన్న కెపాసిటర్ బ్యాంక్ని కనెక్ట్ చేయాలో చూద్దాం. కెపాసిటర్ బ్యాంక్ రేటింగ్ KVAR ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ tan pi1 మైనస్ tan pi2. ఇక్కడ P అంటే యాక్టివ్ పవర్, అది ఒక సిస్టమ్ యొక్క మొత్తం పవర్ని సూచిస్తుంది. pi1 అనేది ఎగ్జిస్టింగ్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్. అదేవిధంగా pi2 అనేది మనం ఎంత పవర్ ఫ్యాక్టర్ని అయితే ఇంప్రూవ్ చేయాలో దాని యొక్క యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 500 కిలోవాట్ 0.8 పవర్ ఫ్యాక్టర్ని మనం 0.99 పవర్ ఫ్యాక్టర్కి ఇంప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ 0.8 పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ పైని మనం పవర్ ఫ్యాక్టర్ అంటాం కాబట్టి కాస్ pi1 ఈజ్ ఈక్వల్ టు 0.8 అవుతుంది. అప్పుడు pi1 యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.8, దట్ ఈజ్ ఈక్వల్ టు 36.86 degrees. అదేవిధంగా మనం సిస్టమ్ పవర్ ఫ్యాక్టర్ని 0.99కి ఇంప్రూవ్ చేయాలి. అంటే కాస్ pi2 ఈజ్ ఈక్వల్ టు 0.99. pi2 యాంగిల్ వచ్చేసి కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.99, దట్ ఈక్వల్ టు 8.10. మనకు pi1 అండ్ pi2 వాల్యూస్ తెలుసు. అదేవిధంగా టోటల్ పవర్ P వాల్యూ కూడా తెలుసు. కాబట్టి పై ఫార్ములా ప్రకారం KVAR ఈక్వల్ టు P ఇంటూ tan pi1 మైనస్ tan pi2. P ఈక్వల్ టు 500. అదేవిధంగా pi1 ఈజ్ 36.8 degrees అండ్ pi2 ఈజ్ 8.1 degrees. ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 500 ఇంటూ tan 36.8 మైనస్ tan 8.1. tan 36.8 వాల్యూ వచ్చేసి 0.749. అదేవిధంగా tan 8.1 వాల్యూ వచ్చేసి 0.142. వీటిని క్యాల్కులేట్ చేస్తే మనకు అప్రాక్సిమేట్గా 300 KVAR రిక్వైర్మెంట్ అనేది వస్తుంది. అంటే మనం 500 కిలోవాట్ 0.8 పవర్ ఫ్యాక్టర్ని 0.99 పవర్ ఫ్యాక్టర్కి ఇంప్రూవ్ చేయాలంటే మనం ఆ సిస్టంలో 300 KVAR కెపాసిటర్ బ్యాంక్ని కనెక్ట్ చేయాలి. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఒక సిస్టమ్ యొక్క ప్రజెంట్ లోడ్ అండ్ ప్రజెంట్ పవర్ ఫ్యాక్టర్ని చూసి ఎంతైతే పవర్ ఫ్యాక్టర్ మనకి ఇంప్రూవ్ చేసుకోవాలో దాన్ని మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు.